ట్రైన్లో అయితే వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వెళ్తున్నాం. సో ఇదిగోండి ట్రైన్లో అయితే కూర్చున్నాం. ట్రైన్ స్టేషన్ నుంచి ఇప్పుడే వెళ్తున్నాం. సో ఇప్పుడు మధ్యలో కొన్ని స్టాప్స్ ఉంటాయి అనుకుంటా. సో ఫస్ట్ మేము ఖమ్మంలో దిగాలి. ఖమ్మం నుంచి హైదరాబాద్. సో అదిగోండి గైస్ ఇంకొక ట్రైన్ అయితే వస్తుంది. ఎయిర్ వాచ్ ఇండియన్ రైల్వేస్. ఎక్కడం అయితే ఎక్కడం స్టార్ట్ అయింది. ఓకేనా, ఇది కార్గో ట్రైన్ అనుకుంటా. అదిగోండి హలో ట్రైన్ ఎక్కాము. 5:40 D5 నాన్ ఏసీ. ఏమన్నా అంటే దీంట్లో ఏసీ ఉండదు కానీ మాట్లాడుతున్నాడు. ఇంటర్సిటీకి ఏసీ ఉండదు. ఇదై చచ్చంత ఎండ ఉంది. సో ఇందాక మనం ఆ ట్రాక్లో ఉండే ఈ ట్రాక్కి వచ్చేసాం గైస్. ఇదిగోండి ట్రైన్ సిగ్నల్. నాకు ఏమొద్దు అసలు. సో ఆ మౌంటైన్ మీద కొన్ని హౌసెస్ ఉన్నాయి. అది ఫోన్ అటు పడిపోతుంది. అదొకటే తప్ప మంచి కంపెనీ దిక్కులేదు కానీ. సో అక్కడ హెచ్పి పెట్రోల్ సేవ్ చేస్తారు. మీకు సరిగ్గా కనపడ ఇక్కడ హెచ్పి పెట్రోల్ అయితే స్టోర్ చేస్తారు. సో ఇలా ఉంది కదా. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. ఆజు ఇక్కడే కూర్చోరా, టీసీ ఉన్నాడేమో చూసేసి ఏసీ తీసుకుంటా. ఇక్కడ కూడా టీసీ ఏమొద్దు, ఏసీ ఏమొద్దు. ఖమ్మం నుంచి ఏసీ ఉన్నాయమ్మా చూడు ఇప్పుడు.
చేయటము, ఈయనకి బుక్ చేయటం రాకపోతే నాకు రాదని చెప్తే అయిపోతుంది. ఎందుకు బుక్ చేస్తారో అర్థం కాదు. వాడికి ఒక చోట నాకు ఒక చోట బుక్ చేశారు. నాన్ ఏసీ బుక్ చేశారు. చచ్చంత ఎండ ఉంది, మామూలు ఎండ లేదు. ఏమన్నంటే ఏసీ లేవుగా, ఏసీ కంపార్ట్మెంట్లో లేవు అని చెప్తాను. సో గైస్ ఇప్పుడైతే స్పీడ్ వెళ్తున్నాం. ఉన్నాయా అన్నా? సో స్టార్ట్ అయ్యాం. సో ఇది పార్క్ 1, 2 పార్క్స్ ఉంటాయి. అడుగుతారు ఏసీ ఒకటి నాకు తెలిస్తే కదా నేను చెప్పడానికి. చైర్ కారు అంటే నాకేం తెలిసి చచ్చి నాన్ ఏసీ చైర్ కారు ఉంటాయని. ఒక అది సో గైస్ థమ్స్ అప్ అయితే తెచ్చుకున్నాం. అయితే టేస్ట్ చేసా. సో ఇక్కడ చూడండి గైస్, ఫీల్డ్స్ అంతా వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇది విజయవాడ మొత్తం ఫార్మ్ అనే చెప్పా కదా. ఇంకొక ట్రైన్ అయితే వెళ్తుంది. నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మనం ఫాస్ట్ వెళ్తున్నామా, ఆ ట్రైన్ ఫాస్ట్ వెళ్తుందా? ఆ ట్రైన్ ఫాస్ట్గా కనిపిస్తుంది కానీ మనం ఫాస్ట్ వెళ్తే. ఇప్పుడు చూడండి గైస్, ఫార్మ్స్ ఇక్కడ ఇల్లులన్నీ కట్టేస్తున్నారు.
ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ అయితే ఈ ఏరియానైతే పొల్యూట్ చేస్తుంది. ఇంకా ఫ్యాక్టరీ అయితే ఉంది, చాలా ఫ్యాక్టరీస్ మొత్తం ప్లేస్ అంతా పొల్యూట్ చేస్తున్నాయి. హలో, ఎందుకంత సీరియస్ అయ్యింది? చేసుకునేటప్పుడు చూసుకొని చేయాలి కదా, పిల్లలతో వెళ్ళడం మీకు తెలుసు. సో బాయ్ గైస్, పార్ట్ 2లో కలుద్దాం.